అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జర్నలిస్ట్ యోగిరెడ్డి తన 9 ఏళ్ల కూతురు ఆద్యతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం వరంగల్ జిల్లాలో విషాదం నింపింది. జర్నలిస్టు సంఘాల నాయకులు కూడా దీనిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం ఏంటన్నటువంటి ఒక ఆందోళన కూడా జర్నలిస్ట్ వర్గాల్లో వ్యక్తమవుతున్నటువంటి సందర్భం. ప్రస్తుతానికి యోగిరెడ్డి తన కూతురు ఆద్య డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేసిన అనంతరం వరంగల్ ప్రెస్ క్లబ్కు తీసుకొచ్చారు. ఆ ప్రెస్ క్లబ్లో జర్నలిస్టు సంఘాల నాయకులతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా జర్నలిస్టులందరూ కూడా కదిలి ఇక్కడ ప్రెస్ క్లబ్కు చేరుకున్నారు. తన మరణము చాలా తీవ్ర విషాదాన్ని నింపుతుంది. ప్రతి ఒక్క హృదయాన్ని కలిచివేస్తుంది. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఒక జర్నలిస్టు ఇలా బలవన్మరణానికి పాల్పడ్డాడు. దానికి ఏంది కారణం అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఇక్కడ అందరి దిగ్భ్రాంతికి గురి చేస్తున్నటువంటి సందర్భం. ప్రస్తుతానికైతే ఇటువంటి ఆత్మహత్యలు ఇలా ఆకలి చావులను కూడా దీన్ని నివారించాలన్నటువంటి ఒక సందర్భం కూడా గతంలో ఎంతోమందికి ప్రజాప్రతినిధులకు కూడా చెప్పినటువంటి సందర్భం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే ఈ ఆకలి చావులు సభ్య సమాజాన్ని కుంగివేస్తున్నాయి, కృషించి వేస్తున్నాయి, జర్నలిస్టుల జీవితాలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వ్యక్తమవుతుంది. ప్రస్తుతానికి వరంగల్ జర్నలిస్ట్ నాయకులు అలాగే రాష్ట్ర నాయకులు కూడా మనతో ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతోటి మాట్లాడదాము. ఏం జరుగుతుంది అసలు జర్నలిస్టుల భవిష్యత్తు? అందరికీ ఒక మనోధైర్యాన్ని చెప్పే జర్నలిస్టులే వాళ్ళ మనగడ ప్రశ్నార్థకంగా మారడం పట్ల ఎలా స్పందిస్తారు జర్నలిస్ట్ నాయకులు? ఒక్కసారి మనం చూద్దాము. ప్రెస్ క్లబ్ వరంగల్ ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు గడ్డం కేశవమూర్తి గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పటి వరకు ఈ పరిస్థితులను చూస్తుంటే అసలు హృదయ విదారకమైనటువంటి సంఘటనలు మానవ జీవితాన్ని కూడా కలిసివేస్తున్న సందర్భం ఎట్లా అనిపిస్తుంది? అసలు దీనికి కారణాలు ఏమని మనం భావించవచ్చు? అసలు చాలా బాధాకరం. యోగిరెడ్డి అతని కూతురు ఆద్య బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇది జర్నలిస్టు లోకాలని కలిసివేసింది. కడు పేదరికమే ఈ ఆత్మహత్యలకు దారితీసింది అనేది మా అందరి అభిప్రాయం. ఈ ఆత్మహత్యలను ప్రభుత్వం నిలువరించాలి, జర్నలిస్టులను కూడా పట్టించుకోవాలి. జర్నలిస్టులకు కూడా ఆర్థిక సహకారం ఇలాంటి కుటుంబాలకు ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. కానీ యువ జర్నలిస్టు తన భవిష్యత్తును అర్ధాంతరంగా ముగించిండు. ఇది మేమందరం కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. ఎవరైనా కూడా కష్టాలు వచ్చినప్పుడు మిత్రులతో షేర్ చేసుకొని కానీ ఇలాంటి బలవన్మరణాలకు పాల్పడవద్దని నేను జర్నలిస్ట్ మిత్రులను కోరుతున్నాను. కొండల్ సార్, మీరు చెప్పండి సార్, ఎందుకంటే జర్నలిస్టుల సమస్యల మీద ఎప్పటికీ స్పందిస్తూనే ఉంటారు. ఎన్నోసార్లు మనం ప్రతిస్పందిస్తున్న సందర్భాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక ప్రత్యామ్నాయ చర్యలు కూడా చేపట్టాలని చెప్పి ఎన్నో వినతులు కూడా ప్రభుత్వాలకు అందిస్తున్న నేపథ్యంలో ఒక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి యువ జర్నలిస్టు ఇది. ఎందుకంటే జర్నలిస్టుల మనగడికే ప్రశ్నార్థకంగా మారేటువంటి సంఘటన మనం ఈరోజు చూస్తున్నాం. దీని సంఘటన మీద మీ స్పందన ఏంటి సార్? యాక్చువల్గా యూనియన్స్ ఈ దిశగా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. యూనియన్స్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే దిశగా కృషి చేయాలి. 2 దశాబ్దాల క్రితం పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు జర్నలిస్టులు అందరం కలిసి ఆత్మహత్యలు వద్దని ఊరేగింపులు తీసినాం. మొన్న మధునయ్య చనిపోయిండు, ఇవాళ యోగిరెడ్డి చనిపోయిండు, రేపు ఇంకెవరో అనే విధంగా ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులంతా ఆత్మహత్యలు వద్దు అంటూ వాళ్ళ ఆకలి చావులను అరికట్టాలంటూ మనం ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది. దీనికి యూనియన్లు ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం. సార్, కొవ్వొత్తిలో తన జీవితాన్ని కరిగింపజేసుకొని మీరు చెప్పినట్టు ఆకలి చావులను నివారించాలి, ఎక్కడ సమస్యలు వచ్చినా కానీ తాము స్పందిస్తున్నామని చెప్పంటున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి సందర్భంలో ఒకసారి ఇప్పుడు దీన్ని ఎట్లా చూడవచ్చు సార్? దీన్ని అంటే వార్త రాసే వ్యక్తే తను వార్త అయిన సందర్భం ఇది. ఈ వార్త రాసే వ్యక్తి వార్త అయిన సందర్భంలో ఏ దిశగా మనం ప్రయత్నాలు చేయాలనేది యూనియన్లే చర్య తీసుకోవాలి. యూనియన్లో ఒక అగ్రెసివ్ రోల్ ప్లే చేయాల్సిన పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఉంది. శివకుమార్ సార్, మీరు చెప్పండి సార్, ఇప్పటి వరకు ఈ సంఘటన ఎందుకంటే యువ జర్నలిస్టులు ఇట్లా ఉంటే కొత్త రాబోయే వాళ్ళకి ఎటువంటి మెసేజ్ వెళ్ళిపోతుంది? అసలు జర్నలిస్టు ప్రొఫెషన్ చూస్ చేసుకోవాలంటే కూడా ఒక ఆలోచన చేయాల్సి వస్తుంది. ఎట్లా ఉంది పరిస్థితులు? ఎలా ఉన్నప్పటికీ అసలు జర్నలిజం అంటే ఈరోజు వాల్యూ లేని విధంగా ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ చాలా విభిన్న రీతిలో ప్రవర్తనలు ఉంటున్నాయి. అవన్నీ అసహించుకునే ధోరణిలో ఉండడం వల్ల ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోలేక చాలామంది మానసిక వేదనకు గురై కూడా ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకుంటున్నారు. ఇప్పటికైనా కానీ జర్నలిజాన్ని కాపాడుకోవడానికి సీనియర్లు కానీ కనీసానికి ప్రభుత్వాలు కానీ ఎలాంటి చర్యలకైనా పూనుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సార్, మీరు చెప్పండి సార్, ఇప్పటివరకు అయితే ఇంత దారుణమైనటువంటి సంఘటనలు రోజు రోజుకు జర్నలిస్టుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్న తరుణంలో ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఒక తండ్రి తన 9 ఏళ్ళ కూతురుతోని అల్లారు ముద్దుగా ఎదపై పెంచుకున్న తండ్రి తన 9 ఏళ్ళ కూతురుతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడంటే ఈ కారణం ఏముంటుంది? నేను బ్రతుకుతలేను, నాకు బ్రతుకు లేదు, ఈ జర్నలిజంను నమ్ముకుంటే నాకు బ్రతుకు లేదు. ప్రభుత్వం 30 ఏళ్ళుగా మమ్మల్ని అవస్థ పెడుతున్నది. ఇంట్లో స్థలాలు లేవు, హెల్త్ కార్డులు లేవు, ఏం లేవు, ఏది ఉన్నది ఏ లేదు. నేను బ్రతకలేను, నేను చేస్తే నా బిడ్డ ఎట్లా బతుకుతుంది అని ఆలోచించి ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకొని కూతురుతో పాటుగా
మృతి చెందాల్సినటువంటి దయనీయమైనటువంటి ఒక బ్రతుకు చావు ఇది బ్రతకలేని చావు చచ్చిండని చెప్పి చేస్తున్నాం. యోగిరెడ్డి మృతితో నేను ప్రభుత్వం స్పందించాలి. 30 ఏళ్ళుగా ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం మొత్తంగా కూడా ఇండ్ల స్థలాలు కనీసం ఇలా ఇంటి కిరాయి కట్టలేని పరిస్థితి, ఆఫీస్ కిరాయి కట్టలేని పరిస్థితి, చనిపోతే ఈ వాడి మృతదేహాన్ని ఆ ఇంట్లో పెట్టుకోలేమని ఇంటి ఓనర్లు చెప్తున్నటువంటి దయనీయమైన పరిస్థితి మేమున్నామని మా ప్రెస్ క్లబ్కు తీసుకొచ్చుకున్నాం, ఇక్కడ పెట్టుకున్నాం, ఇక్కడ నుంచే అంతిమయాత్ర చేసుకుంటూ పోతాను. ప్రభుత్వం స్పందించండి. 30 ఏళ్ళుగా మా మీద కాదు, మా దగ్గర ఐక్యత లేదు, అది లేదు ఇది లేదు, మా సంగతి మేము రెడీగా ఉన్నాం, మాకు ఇవ్వండి, ఇళ్ల స్థలాలు ఇవ్వండి, అన్ని సమస్యలు పరిష్కరించండి. ప్రతిసారి మీ ప్రభుత్వం వెంటే ఉన్నాం కదా జర్నలిస్టులు. ఎవరి కొరకు? ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి వారధులం మేము. వారధులను మరిస్తే కట్టలు తెంపుకుంటూ పోతే ఎంతమంది చావాలి రాష్ట్ర వ్యాప్తంగా? వాళ్ళు జర్నలిస్టులు కాదు, మరి వాళ్ళ సహాయ సహకారాలు చేరా, మిగతా జర్నలిస్టులకు చేరా? 30 ఏళ్ళుగా అక్రిడేటెడ్ జర్నలిస్టులు 3 తరాలుగా సమస్యల పరిష్కారాన్ని కొరకు వేడి చేస్తున్నారు. కొత్తగా ఎన్నో ఆశలను కల్పిస్తూ ఎన్నో ఆశయాలతో వచ్చిన ఈ ప్రభుత్వమైనా కనీసం గత ప్రభుత్వాలు విస్మరించినటువంటి ఆ జర్నలిస్టులను పట్టించుకొని మాకు అన్ని విధ ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు అన్ని విధాలుగా మమ్మల్ని పరిష్కరించాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. శ్రీధర్ గారు, మీరు చెప్పండి, ప్రెస్ క్లబ్ సంక్షేమం కోసం అంటే యువ జర్నలిస్టుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే అసలు ఈ ప్రశ్నార్థకంగా మారే జీవితాలను చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? చాలా బాధాకరం నిజంగా. ఇవాళ యోగి మరణం అయితే బలవన్మరణం. కేవలం పేదరికం మాత్రమే, ఒక ఫ్యాషన్ కోసం జర్నలిజానికి వచ్చాడు, నిజాయితీగా జర్నలిజం చేయాలనుకున్నాడు. కానీ ఈ విధంగా పాపతో పాటు ఆయన మృత్యువతపడడం చాలా బాధాకరం అనిపిస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించింది ఒకదే. నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం హత్యలాగానే భావించాలి, ఎందుకంటే చాలా సీరియస్గా తీసుకోవాలి ఈ విషయాన్ని. ఎందుకంటే ఇట్లాంటి జర్నలిస్టులు చాలామంది ఉన్నారు, ఇంటికి తీసుకెళ్ళిన డెడ్ బాడీ ఇంటికి తీసుకెళ్ళిన పరిస్థితి కనిపిస్తున్నది. సో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇటువంటి పేద జర్నలిస్టుల పట్ల పాజిటివ్ చూపించాలని కోరుకుంటున్నాను. కనీసం ఇల్లు కూడా లేదు, కనీసం రాష్ట్ర నాయకులు కూడా మనకి ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భం. చెప్పండి సార్, ఇప్పుడు రాష్ట్రంలో జిల్లాలో చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి, మీరు ఎట్లా చూస్తున్నారు దీన్ని, యోగిరెడ్డి మరణాన్ని, తన కూతురుతో సహా ఆత్మహత్య చేసుకోవడాన్ని? ఒక యువ జర్నలిస్టు దాదాపుగా అంటే గత 40 సంవత్సరాల నుంచి వృత్తిలో కొనసాగుతున్న మేము చూస్తున్నాం కదా. ఇటీవలి కాలంలో దాదాపుగా మనం చూస్తే మాత్రం యువ జర్నలిస్టులు ఎక్కువగా దీని మీద క్రేజీ పెట్టుకొని సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత వస్తున్న పరిస్థితి. కానీ యోగి మరణం అయితే చాలా దారుణమైంది. ఎందుకంటే ఇంటి కిరాయి కూడా కట్టలేని పరిస్థితి, పాపకు ఫీజు కట్టలేని పరిస్థితిలో చనిపోయిందంటే ఇది వాస్తవంగా జర్నలిస్టుల ఆకలి హత్య అనే చెప్పుకోవచ్చు. ప్రభుత్వం వీటిపైన స్పందించాలి, అవసరమైతే ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకునే దిశగా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. మొత్తానికైతే ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మనతో ఉన్నారు. నాగరాజు గారు, చెప్పండి, మనం ఇంత సంక్షేమం కోసం, జర్నలిస్ట్ సంక్షేమం కోసం ఆలోచిస్తుంది, కానీ ఇటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? పలువురు రాష్ట్రంలో జర్నలిస్టులు ఆందోళనలో చేరుకొని వారి కుటుంబాల పరిస్థితి ఏందని ఆందోళన నెలకొని ఉంది. అందులో భాగంగానే ప్రస్తుతం వరంగల్లో జరిగిన యోగిరెడ్డి ఆత్మహత్యను కూడా చూడాల్సి ఉంది. కుటుంబ భద్రత అంటే కుటుంబానికి సంబంధించి ఫ్యూచర్ ఏమీ లేదు అనే ఆందోళన ఆయనలో ఉన్నట్టుగా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. పూర్తిగా దానిపై విచారణ చేసిన తర్వాత పూర్తిగా అవకాశం ఉంది. కానీ ఒక జర్నలిస్టు సమాజాన్ని మేలుకొల్పే జర్నలిస్టు చనిపోవడమే కాదు, కూతురుతో సహా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం అనేది మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. జర్నలిజం సమాజాన్ని ఇటు పాలకులను కూడా మేలుకొల్పే విధంగా ఆయన ఆత్మహత్య ఉంటుందని మనం చెప్పవచ్చు. దీంతోనైనా ప్రభుత్వం కళ్ళు తెరచి వెంటనే జర్నలిస్టుల సమస్యల పట్ల దృష్టి సారించి వారి ప్రధాన సమస్యలైన సొంతింటి కళను నెరవేర్చాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. యోగిరెడ్డి ఆత్మహత్యతోనైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని ప్రభుత్వ పెద్దలను ఈ సందర్భంగా వేడుకుంటున్నాం. యోగిరెడ్డి కూడా గతంలో కూడా తాను అనేక సమస్యల మీద స్పందించిన సందర్భము, అంటే ఒక జర్నలిస్టు నీతి నిజాయితీకి మారుపేరుగా ఉండాలన్న సందర్భాలు కూడా ఎన్నో చెప్పారు. కానీ తన జీవితం ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇంత సహచరుడిగా మనతో ఎన్నోసార్లు ఉన్నారు, మీకు ఏమనిపిస్తుంది సార్ ఇదని చూస్తుంది? ఈరోజు ప్రభుత్వాలు ఎన్ని మారినా జర్నలిస్టుల సమస్యలు మాత్రం మారటం లేదు. ఇప్పటికీ 90% జర్నలిస్టులు ఆకలి చావు చేస్తున్నారు, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్రభుత్వము ఎన్నికల ముందు ఏవైతే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిల్లో, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చిల్లో ఆ ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యలను చిత్తశుద్ధితో కనుక పరిష్కరిస్తే ఇలాంటి చావులు ఉండవు. ఈరోజు వరంగల్లో తన కూతురుతో ఆత్మహత్య చేసుకున్న జోగిరెడ్డి యొక్క మరణము ఇవాళ ప్రభుత్వానికి కనువిప్పు కావాలి. ప్రభుత్వాలు కనీసం జర్నలిస్టులకు ఉండడానికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఈ ఇళ్ల స్థలాలు ఇవాళ
యోగిరెడ్డిని మృతదేహాన్ని ఇంటికాడ పెడదామంటే అది అద్దె ఇల్లు, అద్దె ఇంటికి రాని పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితిలో మేము ప్రెస్ క్లబ్లోనే మృతదేహాలను పెట్టి నివాళులర్పించుకున్నాము. ఇలాంటి దుస్థితి ఎవరికి రావద్దు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలి. ప్రభుత్వం జర్నలిస్టులకు ఎన్నికల ముందు ఏమైతే హామీ ఇచ్చిందో హామీలను నెరవేర్చాలి. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అర్హులైన జర్నలిస్టులకు వైద్యం కల్పించాలని ఈ సందర్భంగా జర్నలిస్టుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఓకే, అయితే ప్రపంచానికి దిక్సూచిలా నిలబడేటువంటి ఎప్పటికప్పుడు ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఎప్పుడు పోరాడేటువంటి ఒక జర్నలిస్టులు మాత్రం తమ జీవితమే ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి కనబడ్డది. ఇప్పటికీ కూడా జర్నలిస్టుల హక్కులను కాపాడాలి, వారికి సంబంధించినటువంటి న్యాయం చేయాలి. దీనికి సంబంధించి అంటే యోగిరెడ్డి కనీసం ఇల్లు లేక అద్దె ఇంట్లో వాళ్ళు కూడా రాని అనే దుస్థితి అయితే కనిపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునైనా సరే ప్రభుత్వం వెంటనే స్పందించి జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడాల్సినటువంటి అవసరము ఈ యోగిరెడ్డి మరణం గుర్తు చేస్తున్నటువంటి ఒక ఆలోచన మాత్రం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే వెంటనే వరంగల్కి సంబంధించినటువంటి సంఘటన దృష్టిలో పెట్టుకునైనా సరే బలవన్మరాలని ఆపాలన్నటువంటి ఒక సూచన మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ ప్రెస్ క్లబ్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.